హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నన్ను ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు. ఫైనలీ ఐఎమ్ 1K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ 1K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ సపోర్ట్ ఇంకా అలా ఉండాలని కోరుకుంటున్నాను. సో మా గోవా ట్రిప్ అయితే ఫస్ట్ 2 days పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఫస్ట్ 2 days చూసేసి 3rd day అయితే వచ్చేయండి. ఇంకా ఎవరైనా మనం సబ్స్క్రైబ్ అవుట్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చలో విల్ గో టు Day 3. ఇదిగోండి, నేను మళ్ళీ యాజ్ యూజువల్ బుక్ తెచ్చేసుకున్నాను, ఏమన్నా మిస్ చేసేస్తానేమో అని. సో Day 3 యాజ్ యూజువల్ మేము మార్నింగ్ లేవగానే కాసేపు బీచ్కి అయితే వెళ్ళిపోయి యాజ్ యూజువల్ అమ్మాయిలు అంటే ఏముంటుందండి, ఫొటోస్ వీడియోస్ అవి కానిచ్చేసాము ఫాస్ట్గా. అవి కానిచ్చేసాక మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. అక్కడ మాకు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఆ రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ పెట్టారు. సూపర్ వెరైటీస్ అండి, చాలా బాగా పెట్టారు. బ్రేక్ఫాస్ట్ అయితే నేను సూపర్గా తిన్నామన్నమాట అందరము. అన్ని డేస్ చాలా బాగా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము, ఎందుకంటే హోటల్లో వాళ్ళే పెట్టారు. సో చాలా వెరైటీస్ పెట్టారనమాట. ఆ వెరైటీస్ ఏంటంటే యాక్చువల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్లో పెట్టారు. ఒకరోజేమో ఫ్రైడ్ టొమాటో, ఊతప్పం, నెక్స్ట్ ఇడ్లీ, పూరి, అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 10 to 15 వెరైటీస్ ఉన్నాయి. నేను ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటే అటాచ్ అయితే చేసేస్తాను, చూసేయండి. లేదా మనకి రిసార్ట్ టూర్ చేసినప్పుడన్నా అటాచ్ చేస్తాను పక్కా. ఇప్పుడు దొరికితే ఇప్పుడు, లేదా అప్పుడు దొరికితే అప్పుడు, ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ దగ్గర నుంచి అన్ని ఫొటోస్ వీడియోస్ అయితే నా దగ్గరికి రాలేదు. నెక్స్ట్ నీట్గా తినేసాక మేము యాక్చువల్గా ఈరోజు ప్లాన్ ఏంటంటే మేము పనాజీ సిటీ అలా వెళ్ళి ఇంకా బీచెస్ అన్నీ కొంచెం కొంచెం చూసి వద్దామని అనుకున్నాము. సరే కాసేపు అయితే బీచ్ అయిపోయాక మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాము. సో స్విమ్మింగ్ పూల్లో ప్రతిరోజు ఏదో ఒక టైంలో అయితే వెళ్తున్నాం అనమాట. సో అలా స్విమ్మింగ్ పూల్కి కాసేపు ఒక 1 hour అలా వెళ్ళేసి కొంచెం 11 కల్లా రెడీ అయిపోయి పనాజీ సిటీకి అయితే బయలుదేరిపోయాము. ఎండ ఘోరంగా ఉంది. ఆ ఎండలోనే బైక్స్ మీద వెళ్ళాము పనాజీ సిటీకి. ఆల్మోస్ట్ 1.5 hour చూపించింది, అలానే వెళ్ళాము. సో 1.5 hourలో పనాజీ సిటీ వచ్చేసింది అనమాట. యాక్చువల్గా నన్ను మ్యాప్ పెట్టమంటే బీచ్కి పెట్టమన్నారంట, పనాజీ సిటీ బీచ్కి. కానీ నేను పనాజీ సిటీకి చెప్పాను అనమాట. పనాజీ సిటీకి పెడితే పనాజీ సిటీ వెళ్ళి ఆగిపోయాము. అక్కడికి వెళ్ళాక బీచ్ ఎత్తుక్కొని మళ్ళీ అక్కడి నుంచి ఎలా అలా తిరగాల్సి వచ్చింది. సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళగానే చర్చ్కి విజిట్ చేసాము. చర్చ్ అయితే చాలా బాగుంది, కానీ రెనోవేషన్ ఏదో జరుగుతుందని చెప్పి క్లోజ్ చేసేసారు. ఏదో వర్క్ ఏదో చేస్తున్నారు లోపల. సో ఫస్ట్ అయితే చర్చ్ విజిట్ చేసేసాము. చర్చ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఆ నియర్ బై పక్క లేన్లో ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అని ఉన్నాయి. ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, అలా ఓల్డ్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. ఆ లేన్లోనే ఉంటాయని చెప్పారనమాట. ఒక 1 kilometer 1.5 kilometer వెళ్ళాము, చూసాము ఓల్డ్ బిల్డింగ్స్. యాక్చువల్గా చెప్పాలంటే నాకు అంత కొత్తగా ఏమనిపించలేదు ఆ ఓల్డ్ బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్. ఎందుకంటే మీలో ఎంతమంది సిటీ నుంచి వచ్చారో నాకు తెలీదు. నేనైతే పల్లెటూరు నుంచే వచ్చాను. సో అలా ఇల్లులు అవన్నీ ఆల్రెడీ చూసే ఉన్నాను కాబట్టి నాకు ఆ ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అంత కొత్తగా అయితే అనిపించలేదు. ఓకే ఇవేనా అని అయితే అనిపించింది. కానీ సిటీల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి అవి అయితే కొత్తగానే అనిపిస్తాయి. నాకైతే అంత కొత్తగా అనిపించలేదు.
ఇవన్నీ చర్చ్ పక్క నుంచి వస్తుంటే ఒక 1 కిలోమీటర్లో ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్, ఓల్డ్ బిల్డింగ్స్ అని ఉన్నాయి. సో ఇవన్నీ ఆ బిల్డింగ్స్ అండి. జస్ట్ అలా అయితే కొంచెం చూపించేశాను, చూసేయండి. సో అక్కడక్కడ మరీ ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో అవైతే అలా చూసేసి మేము బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. అలా చూసుకుంటూ బీచ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము అనమాట. సో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. కొన్ని అయితే బీచ్కి వెళ్ళే వైపు కొన్ని మరీ బూత్ బంగ్లాల్లో కూడా అనిపించాయి. కొన్ని బిల్డింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఆపేసి కార్స్ అందరూ ఫొటోస్ అయితే దిగుతూనే ఉన్నారు. చాలా రష్ ఉంది. ఇంత సమ్మర్లో ఎంత ఎండలో కూడా అంత రష్ ఉంది మెయిన్ రోడ్ మీద అయితే అనుకున్నాను నేను. చూడండి, మొత్తం బైక్స్ ఇక్కడ పడితే అక్కడ, డెకోర్ కూడా ఎక్కడ పడితే అక్కడ డెకరేట్ చేసి, రోడ్ మీద కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా చోట్ల ఉమెన్స్ డే అని చెప్పి హ్యాపీ ఉమెన్స్ డే కూడా పెట్టున్నాయి అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. బ్యానర్స్ అవి చూసేసాము. అది చూసేసాక ఆ సరౌండింగ్స్ బీచెస్ ఏమేమి ఉన్నాయని చూసాము. మయన్మార్ బీచ్ అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ మయన్మార్ బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్కి వెళ్తే అసలు ఎండే కానీ ఎక్కువ అక్కడ ఏమీ లేవు మాకు. అసలు ఏమో బీచ్లన్నీ ఒకేలాగా అనిపించాయి. వెళ్తే ఏం కనిపించలేదు. సో మేము చర్చ్ నుంచి బీచ్కి వెళ్ళే దారిలో మా పాప చూడండి, నేనే ఫోన్ అలా పట్టుకొని తీస్తుంటే నా వంగి మరీ చూస్తుంది. ఇక్కడ బ్యానర్ చూస్తే హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి చాలా చోట్ల కట్టారు. భలే హ్యాపీ అనిపించింది నాకు. అక్కడి నుంచి మేము బీచ్కి వచ్చేసాము. అక్కడ చూడండి జై శ్రీరామ్ అని పెట్టారు. నెక్స్ట్ గ్రీనరీ అయితే ఫుల్గా ఉంది. ఫొటోస్ వీడియోస్ అందరూ బాగా దిగారనమాట. ఇట్లా రోడ్ మీద స్కల్ప్చర్ డిజైన్స్ లాగా భలే ఉన్నాయి. ఫిష్ అలా చాలా వెరైటీస్ చాలా చోట్ల ఉన్నాయి. చాలా మేము లంచ్ చేసేద్దాం అనుకున్నాము. కాకపోతే లంచ్ మరి 1 అయింది కదా అని వెయిట్ చేసి మళ్ళీ అది దాటి కోలా బీచ్కి వెళ్ళాము. యాక్చువల్గా మేము ఇది దాటి కోలా బీచ్కి వెళ్ళేటప్పుడు మాకు కనిపించాయండి 1 మినిట్. కోలా బీచ్కి వెళ్ళేటప్పుడు చాలా దూరం వెళ్ళాము. మట్టి రోడ్లో వెళ్ళాము. చాలా బూత్ బంగ్లాలు ఉన్నాయండి. అంటే కొన్ని సినిమాల్లో దెయ్యాలు ఉండి ఇల్లు చూపిస్తారు చూసారా, ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాయి. బూత్ బంగ్లాలు అవన్నీ అమ్మో చాలా భయం వేసింది మాకు. బైక్ మీద వెళ్ళేటప్పుడు అలాగ కరెక్ట్ రూటే వెళ్తున్నామా అది ఇది అని చెప్పి. కానీ ఎలా అయితే మేము బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అయితే అది ఎంట్రీ కాదో లేకపోతే మరి అది పక్కన లేన్లో ఎంట్రీయో నాకు అర్థం కాలేదు. మేము అడిగితే ఇదే ఎంట్రీ అని చెప్పారు. వెళ్ళాము. వాళ్ళేమో రైడ్స్ ఏమన్నా కావాలా అది ఇది అని అడిగారు. కానీ అడిగిన వాళ్ళు ఎలా ఉన్నారంటే పిల్లల్ని ఎత్తుకుపోతారు చూసారా, ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నారు. రౌడీలు ఉంటారు అలాగే ఉన్నారు అడిగిన వాళ్ళు. లేదు రైడ్స్ ఏమొద్దు, రైడ్స్ అయిపోయినాయి మావి అని చెప్పామన్నమాట. రైడ్స్ అయిపోయినాయి అంటే సరే అయితే బైక్ ఇక్కడ పెట్టేసి మీరు లోపలికి వెళ్ళండి అన్నారు. అసలు జనం మేము వచ్చింది ఆ టైం కొంచెం ఎక్కువ మంది లేరు, తక్కువ మంది ఉన్నారు. బట్ ఆయన అన్నది చాలా భయం వేసింది అనమాట. అంటే ప్లేస్ లేదు అక్కడ, ఏదో లోపల నుంచి వెళ్ళాలని చెప్పారనమాట. వామ్మో మాకొద్దు, మేము ఆల్రెడీ రైడ్స్ అన్నీ అయిపోయినాయి బాబు అని చెప్పి దూరం నుంచి జస్ట్ అలా బీచ్ చూసేసి వెళ్ళిపోయామన్నమాట. అంటే వాళ్ళని చూసి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి, వాళ్ళ బిహేవియర్ చూసి మాకు అలానే అనిపించింది. అయిపోయింది రండి రండి అని చెప్పి చెప్పారనమాట. వాళ్ళు ఏమో వాళ్ళు చూడడానికి అలానే అనిపించారు. మాకు చాలా భయం వేసింది. యాక్చువల్గా ఒక పర్సన్ మా ఫ్రెండ్స్లో ఒకళ్ళు బైక్ ఆపారనమాట. ఇంకొక అతనేమో రండి సార్ ఈ లోపలికి రండి సార్ అని వాళ్ళ ఇంట్లోకి రమ్మంటున్నాడు. అమ్మ వద్దు అని చెప్పి ఇంకా వెంటనే బైక్స్ తీసి చలో ఇంకా పరిగే వెళ్ళిపోయామన్నమాట. వెనక్కి కూడా చూడలేదు. ఆ తర్వాత మళ్ళీ మా రూమ్కి నియర్ బై కాలింగట్ బీచ్కి వచ్చేసి అక్కడికి వచ్చేసరికి 2:30 అయిపోయింది. అక్కడ లైట్గా తినేసి అప్పుడు కాలింగట్ బీచ్కి వచ్చేసి కాలింగట్ బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి బాగా బీచ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్. యాక్చువల్గా కాలింగట్ బీచ్ దగ్గర బైక్స్ ఆపాము. బైక్స్ పార్క్ చేసి మళ్ళీ నడుచుకుంటూ అలా వెళ్ళాము. మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ రిటర్న్ కాలింగట్ బీచ్కి వచ్చి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. చూసుకొని మళ్ళీ కాలింగట్ బీచ్కి వచ్చేసాం అనమాట బాగా బీచ్ అయిపోయాక. సో నైట్ వ్యూ అయితే
అదిరిపోయిందండి. వాళ్ళ డెకర్ కానీ, వాళ్ళ లైటింగ్స్ కానీ, హార్ట్ షేప్స్ పెట్టి ఐ లవ్ గోవా అని, లేకపోతే నైట్ లైఫ్ అని, అలా చాలా బ్యానర్స్ కట్టున్నాయి. చాలా బాగున్నాయి. నాకు అందులో కొన్ని టేబుల్స్ అయితే బాగా నచ్చాయి. టేబుల్ ఏంటంటే ఫ్రంట్ స్కూటీ మోడల్ కట్ వరకు ఉంది, ఫ్రంట్ స్కూటీ మోడల్ హాఫ్ వరకు ఉంది. టేబుల్ మాత్రం నార్మల్ టేబుల్. అలా డిఫరెంట్ టేబుల్స్ చూసాను నేనైతే. చాలా టేబుల్స్ చూశాను. భలే చాలా బాగా డిజైన్ చేశారు, చాలా బాగా పెట్టారు అనిపించింది. ఇది కాలింగట్ బీచ్ దగ్గర నేను సన్సెట్ అప్పుడు తీసాను. కొన్ని చిన్న క్లిప్స్ అయితే ఇవి తీసాను. మళ్ళీ నెక్స్ట్ కొంచెం ఒక 1 hour లేట్ అయ్యాక మళ్ళీ తీసాను. చూడండి ఎంత బాగుందంటే వ్యూ, నైట్ వ్యూ ఆఫ్ గోవా అయితే నాకు భలే అనిపించింది. బీచ్ దగ్గర ఇంత బాగుంటాయి అని. టేబుల్స్ చూడండి స్కూటీ షేప్లో భలే ఉన్నాయి. నెక్స్ట్ ఫ్లవర్ షేప్లో భలే చాలా బాగున్నాయి. లైటింగ్ వేస్తే అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా కాసేపు ఉండి డాన్స్ చేసి బీచ్ ఎంజాయ్ చేసి ఆ మూడ్ అంటే ఎంజాయ్ చేయాలనిపించింది. బట్ ఆల్రెడీ చాలా టైం అయిపోయిందని చెప్పి అయితే మేము వెళ్ళిపోయాము అక్కడి నుంచి. బట్ నైట్ వ్యూ అయితే అద్దరిపోయింది. మన కిడ్స్ లేకుండా మనం సింగిల్గా ఉన్నప్పుడైతే మంచిగా వెళ్ళి కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లేదంటే కొంచెం పెద్ద కిడ్స్ అయితే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దట్టు ఇంకోటి ఏంటంటే బీచ్ దగ్గర ఫుడ్ చాలా కాస్ట్లీ. మా ఫ్రెండ్స్ ఏమో ముందు వెళ్ళిపోయి బాగా బీచ్కి చాలా లేట్గా వచ్చారు. మేమంటే వెంటనే వచ్చేసాము, పాప ఉంది కదా మళ్ళీ అని చెప్పి వెంటనే వచ్చేసాము. అక్కడ వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దామని చాలాసేపు చూసి సరే అని శాండ్లో ఆడుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. మేమేమో నేను తన్వి ఇట్లా 2 గుడిలాగా కట్టాము. సరే అయితే అని చెప్పి జస్ట్ ఒక శివుడు బొమ్మలాగిలాగా రౌండ్ ఎలాగో అలా ట్రై చేసి పెట్టామన్నమాట. పెట్టి ఇంకా పాప ఏదో కావాలంటే అలా వెళ్ళొచ్చాము. అలా వెళ్ళి వచ్చేలోపు ఎగ్జాక్ట్గా ఇల్లు 2 అలానే ఉన్నాయండి. ఆ శివలింగం మీద శివలింగంలా మేము చేసిన దాని మీద ఒక కుక్క వచ్చి పడుకుంది. నేనైతే లిటరల్గా చాలా షాక్ అయ్యాను. ఏది ఎక్కడ మనం చేసామో అని చెప్పి చూస్తుంటే 2 ఇవి ఇల్లులా కనిపించాయి. శివలింగం మీద అది పడుకుందనమాట. తన్వి ఏమో అమ్మ మనం చేసింది తీసేసుకుంది అని ఏడుస్తుంది. అరే అది కాదు ఇది కాదు అని చెప్పి ఇంకా తన్విని ఊరుకోపెట్టి ఇంకా సన్సెట్ టైం అనమాట. సన్సెట్ కొన్ని పిక్చర్స్ తీసి కొన్ని వీడియోస్ తీసుకొని అక్కడ షాపింగ్ చేసామన్నమాట. ఇది తన్వి నేను మా కష్టంతో 2 గుళ్ళలాగా ఎదురొక శివలింగంలాగా కట్టాము. యాక్చువల్గా అది తీయలేదు శివలింగాన్ని. ఈలోపు అలా ఒక రౌండ్ వేసి వచ్చేసరికి కుక్క పడుకుందని చెప్పాను కదా. ఈలోపు సన్సెట్ అయితే అలా కాసేపు ఎంజాయ్ చేసి అలా ఒక రౌండ్ వేసి వచ్చేసరికి అయితే వచ్చి కుక్క పడుకుంది. బట్ వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఇది ఎలా పడుకుందో వచ్చి ఎగ్జాక్ట్గా అక్కడే పడుకుంది అనమాట. భలే ఆశ్చర్యం అనిపించింది. కాలింగట్ బీచ్ దగ్గర ఉందండి కలెక్షన్, సూపర్ అంటే సూపర్ కలెక్షన్. అక్కడ ఫొటోస్కి కానీ ఇవైతే చాలా బాగున్నాయి. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ బీచ్ దగ్గర చాలా రష్ ఉండడం వల్ల అస్సలు నీట్గా లేదు. ఎందుకంటే మా రిసార్ట్ పక్కన బీచ్ చాలా నీట్గా ఉంది, అసలు ఏమీ లేవు. అలాంటిది కాలింగట్ బీచ్లో రష్ వల్ల ఏమో వాటర్ బాటిల్స్ పడేసి పేపర్స్ పడేసి చాలా చిరాగ్గా ఉందన్నమాట బీచ్ దగ్గర. బట్ కలెక్షన్ అంటే రెస్టారెంట్స్ కానీ నెక్స్ట్ బయట షాప్స్ ఉన్నాయి, సూపర్ కలెక్షన్ ఉందండి. కానీ అందరూ ఆల్మోస్ట్ 80% ఫిక్స్డ్ రేట్స్ పెట్టారనమాట. ఫిక్స్డ్ రేట్స్ పెట్టినా కొన్ని ప్రైజెస్ అయితే రీజనబుల్ అనిపించాయి, కొన్ని ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ అనిపించాయి. ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ అనిపించాయి అనమాట. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షను, టీషర్ట్స్, షార్ట్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి. ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. యాక్చువల్గా కొన్ని వాళ్ళు 300, 350 అలా చెప్పారనమాట. కొన్ని షాప్స్లో బార్గెనింగ్ ఉంది, కొన్ని షాప్స్లో లేదనమాట. సో మా దగ్గర కూడా కాలింగట్ బీచ్కిను మా రిసార్ట్కి చాలా 1 kilometer అలా ఉంటుంది అంతే. మా రిసార్ట్ బయట కూడా కాలింగట్ బీచే, అది ఇది కనెక్టింగ్ అనమాట. సో మా ఏరియాలో కూడా షర్ట్స్ అన్నీ 350 అలా చెప్పారు. సో బార్గెన్ చేస్తే 200కి ఇచ్చేసారనమాట. సో 200 అంటే చాలా రీజనబుల్ అనిపించింది. ఆ తర్వాత సేమ్ ఇక్కడ కొన్ని షాప్స్లో కలెక్షన్ అయితే అద్దరిపోయింది, బట్ ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. సచ్చినట్టు ఇష్టమైతే తీసుకోవాలి, లేకపోతే మానేయాలి. అలా మేమైతే కొన్ని షాప్ చేసేసాము. ఈ రోజు మొత్తం అన్ని బీచ్లు తిరిగేసాము. ఆల్మోస్ట్ ఒక 4-5 బీచెస్ తిరిగేసి వచ్చాము. తిరిగేసాక నెక్స్ట్ వచ్చేసి
ఇదంతా పంచాయతీ వద్దురా బాబు. ఫుడ్ ఎక్కడ బీచ్ దగ్గర తిన్నా ప్రైజీ అండ్ అనుకున్నది రావట్లేదు, ఎక్స్పెక్ట్ చేసిన ఫుడ్ రావట్లేదు. నా అలాంటిది వెజ్ ఏముంటుందండి అక్కడ తినడానికి? అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్, లేకపోతే ఆ రోటీలు ఇంతలా ఉన్నాయి. సరే అని చెప్పి ఈరోజు కొంచెం వెరైటీగా మేమేం చేసామంటే రూమ్కి వచ్చేసి, రూమ్లో మాకు డైనింగ్ ఉందని చెప్పాను కదా, ఆ రిసార్ట్లో డైనింగ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మంచిగా ఆర్డర్ చేసుకొని, అక్కడ ఫుడ్ చాలా బాగుంది, కంపేర్ చేస్తే చాలా బాగుంది. సో శుభ్రంగా తినేసాము. మెయిన్ వైల్ ఈ అబ్బాయిలు చేసిన పని ఏంటంటే, మేము షాపింగ్ చేస్తున్నాం అనమాట, రోడ్ షాపింగ్, కాలింకట్ బీచ్ దగ్గర బయట రోడ్ షాపింగ్. మాకు ఒక 1 hour 2 hours అలా వదిలేసారు షాపింగ్ చేసుకోండి అని చెప్పి. సో మేము షాపింగ్ చేసేటప్పుడు వీళ్ళు దొంగలు ఏం చేశారంటే, నీట్గా ఒక స్టార్టర్ ఏదో చెప్పుకొని తినేసారంట. తినేసి వీళ్ళు ఫుడ్కి వెళ్దాం పాండి, ఆకలేస్తుంది అని తన్వి ఏడుస్తుంటే, కాసేపు షాపింగ్ చేసుకోండి అంటున్నారనమాట. ఎందుకు వీళ్ళు షాపింగ్ చేసుకోమంటున్నారు అని అనుకున్నాం, కానీ మేము అంత థింక్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు తింటున్న విషయం మాకు తెలీదు. మేమేమో ఒక లా షాప్లో దూరేసాము. బట్ వీళ్ళు తింటున్న విషయం మాకు తెలియదు. దొంగలాగా వీళ్ళు తినేసి అప్పుడు కాల్ చేసి పాండి త్వరగా అని అన్నారనమాట. సో అలా మేము ఇంటికి వచ్చి లైట్గా డిన్నర్ చేసేసి మా డే అయితే ఎండ్ చేసేసాము. సో ఎండ్ చేసే ముందు మేమేం చేసామంటే, మళ్ళీ యాజ్ యూజువల్ మా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కాసేపు బాతకాని కుట్టి ఆ స్విమ్మింగ్ పూల్ నైట్ వ్యూ కాస్త ఎంజాయ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాము. దట్ ఈస్ అవర్ Day 3. సో ఇంకా నా ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. సో మర్చిపోయాను, మా రిసార్ట్ వీడియో ఎవరైనా కావాలి టూర్ అంటే పక్కా కమెంట్ చేయండి. ఐ ట్రై టు పోస్ట్ ఇట్. అదైతే సూపర్ అదిరిపోయిందనమాట రిసార్ట్. ఎవరన్నా చూస్తే పక్కా అక్కడికే విజిట్ చేస్తానని చెప్తారు, అంత బాగుంది. సో విల్ సీ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.